కూటమి. సో వై ఆర్ యూ మేకింగ్ వైసీపీ సో గ్లోరియస్? ఇక ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ జర్నలిస్టుల్ని కేవీ రెడ్డిని అలాగే యూట్యూబర్ రావణ్ని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రీసెంట్గా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్లో సభ పెట్టాలని అనుకోవడం, అది రద్దవడం, ఆ తర్వాత తెలంగాణలో పోటీ చేసి తీరుతామని సవాల్ చేయడం, ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీకి అంటే 2028లో ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తామని భారతీయ జనతా పార్టీ చెప్తోంది కదా సార్. ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఎన్డీఏ అంటే బీజేపీ, టీడీపీ అండ్ జనసేన వాళ్ళు పొత్తులో ఉన్నారు. ఇక్కడ ఆ ఎఫెక్ట్ ఉంటుందనే భయం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది సార్. అయినా కూడా ఎందుకు వాళ్ళు మాట్లాడడం లేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? సో తెలుస్తోంది అని మీరు అడిగారు కనుక ఎవరు చెప్పారు మీకు అంటారు, సోర్స్ అడుగుతారు మిమ్మల్ని. సో బీజేపీ కార్యకర్తల్లో ఈ అభిప్రాయం వ్యక్తమవుతున్న మాట నిజం సార్. ఎందుకంటే కేసీఆర్ కవిత మాట్లాడుకునేదే రాధాకృష్ణ తెలిసినప్పుడు, రవిశంకర్కు బీజేపీ కార్యకర్తలు మాట్లాడుకునేదే, తండ్రి కూతుర్లు తమ ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నదే రాధాకృష్ణ తెలిసింది కదా. తెలిసే కదా ఆయన అన్నాడు అదే జర్నలిజం అని. అదే జర్నలిజం మీకెవరు చెప్పారు? నేను మా నాన్న మాట్లాడుకున్నది, మూడో వ్యక్తే లేకపోతే మీకు ఎలా తెలిసిందని కవిత అడిగితే నీ తెలియదమ్మా అదే జర్నలిజం అన్నాడు రాధాకృష్ణ. సో అందువల్ల ఆ తండ్రి కూతుర్లు ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అది రాధాకృష్ణ తెలిసినప్పుడు రవిశంకర్కి ఎందుకు తెలియదు? తెలుస్తుంది. నేను అందుకే మిమ్మల్ని అడుగుతలేను మీకెవరు చెప్పారని. సో అందువల్ల బీజేపీలో ఆ అభిప్రాయం ఉన్న మాట నిజం. అయితే ఇక్కడ కరెక్షన్ కూడా ఏంటంటే రావణ్ హైదరాబాద్లో అరెస్టులు, రావణ్ తెలంగాణ ప్రాంతమా ఆంధ్ర ప్రాంతమా ఆయన ఏ కులం అనేది సంబంధం లేదు, హైదరాబాద్లో అరెస్టులు జరుగుతున్నమాట నిజం. హైదరాబాద్లో అరెస్టుకు నా అరెస్ట్కే 3 వ్యాన్లలో 50 మంది ఆంధ్ర పోలీసులు వచ్చారని ఏబిఎనే కదా ఫస్ట్ బ్రేక్ చేసే స్టోరీని. ఏబిఎన్ బ్రేక్ చేశాకే వేరే వాళ్ళందరూ రాశారు. హోమ్ మినిస్టర్ ట్వీట్ చేశారు అప్పటికి, లేదు మేము అలా ఎవరిని పంపలేదు అని. సో బట్ ఇవన్నీ పరిణామాలు. ఇది ఒకటే కాదు, ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి తెలంగాణ పార్టీ నాయకులతో తెలంగాణ సమాజ ప్రముఖులతో మాట్లాడకుండా వెళ్ళి 2 గంటల పాటు చంద్రబాబు నాయుడు ఇంట్లో పవన్ కళ్యాణ్ ఇంట్లోనే గడిపారు. వాళ్ళ ఇంట్లో గడపడం తప్పని కాదు, వాళ్ళ ఇంట్లో గడపడానికి అమరావతిని వేదికగా ఎంచుకుంటే తప్పేం లేదు. హైదరాబాద్లో 2 రోజులు 3 రోజులు ఉండి మధ్యలో ఒక 2 గంటలు అటుపోయినా కూడా తప్పులేదు. హైదరాబాదులో ఉన్న కొద్దిపాటి సమయం తెలంగాణ పార్టీకి ఇవ్వకుండా అక్కడికి వెళ్ళండి, ఒక రాంగ్ ఆప్టిక్స్ వెళ్ళాయి అనేది బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులే మీరు ఆఫ్ ది రికార్డ్ అడగని మాట్లాడతారు. అది రాంగ్ ఆప్టిక్స్ పోయాయి, మేము ఆంధ్ర పార్టీలకు అనుకూలం అని చెప్పి తెలంగాణ వాదులు మా పైన దాడి చేస్తానికి ఒక అవకాశం వచ్చింది అని మీరు గమనించండి. దాని తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో మేము పోటీ చేస్తాం అన్నాడు, తప్పేమీ లేదు. పార్టీ జనసేన గతంలో పోటీ చేసింది, మళ్ళీ పోటీ చేసిన తప్పే ఉంటుంది. కానీ దానికన్నా పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు, ఇది మీ జాగీరా అన్న వ్యాఖ్యలు, దానిపైన కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్, తెలంగాణ వాదులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించడం, అది వివాదం. పోటీ చేస్తారన్నది వివాదం కాదు. పోటీ చేసే హక్కు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉంది, పర్యటించే హక్కు ఉంది, అది ఏం సమస్య కాదు. ఈవెన్ జాగీరా అన్న పదం కూడా తప్ప అని నేను అంటలేను. పొలిటికల్గా రియాక్షన్ వచ్చింది దానికే కదా, పోటీ చేస్తారన్న దానికి బ్యాక్లాష్ రాలే. పొలిటికల్ బ్యాక్లాష్ ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కానీ ఇతరులు కూడా మాట్లాడింది ఇది మీ జాగీరా అంటే బరాబర్ మా జాగీరా అంటూ వాళ్ళు మాట్లాడారు కదా. సో ఈ వివాదాలని అంటే తెలంగాణ రాజకీయ నాయకులు, తెలంగాణ పౌర సమాజ ప్రతినిధులు, తెలంగాణ జర్నలిస్టులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే రీతిలో జరిగిన నరేటివ్ బీజేపీకి ఖచ్చితంగా నష్టమైన భయము, అనుమానము, ఆందోళన వ్యక్తమవుతోంది. అందుకే కదా అమిత్ షా స్థాయిలో క్లారిటీ ఇచ్చారు, మాకెవరితో పొత్తలేదని. అమిత్ షా స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, వీళ్ళు ఎవరిక్కడ మాట్లాడినా నమ్మరు జనం అని చెప్పి అమిత్ షాతోనే ఇప్పించారు కదా. అమిత్ షా వట్టిగా కాకతాళీయంగా యాక్సిడెంటల్గా ఆయన దేశ హోంమంత్రి పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే అభినవ్ సర్దార్ పటేల్కి ఇక్కడ రాజకీయాల గురించి పెద్ద అంత ఇంట్రెస్ట్ ఉంటుందా? కానీ అమిత్ షా మాట్లాడారు కదా. ఎందుకు మాట్లాడారు? అది నష్టం జరుగుతున్నదని అర్థమైంది కనుకనే దాని క్లోజ్ పలకాలి, ముగింపు పలకాలని వెంటనే మాకెవరితో పొత్తు లేదని ప్రకటించారు. ఇదే కాదు, మీకు గతంలో మీకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఇన్వైట్ చేయడం కానీ, మీ ఐ థింక్ బై ఎలక్షన్ అప్పుడు అంతకుముందు, సో పవన్ కళ్యాణ్ను ప్రచారానికి ఇన్వైట్ చేయడము, ఆ ఇన్వైట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్లాష్ వస్తే దాన్ని ఆపడము, మళ్ళీ ఇన్వైట్ చేయకపోవడం, ఇవన్నీ జరిగాయి కదా. చంద్రబాబు నాయుడు లోకేష్ను కంప్లీట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారాన్ని దూరం పెట్టడము,
పవన్ కళ్యాణ్ పిలిచి మళ్ళీ తర్వాత వెనక్కి రావడము, ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తమకు ఇవన్నీ నష్టం జరుగుతుంది అన్న భావన క్లియర్గా ఉంది. అందుకే చాలా విషయాలలో తెలంగాణ బీజేపీ మాట్లాడతలేదు కదా. మీకు ఎక్కడ తెలంగాణ బీజేపీ, ఆంధ్ర బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా ఆంధ్ర బీజేపీ మాట్లాడతలేదు అన్నా కూడా మాట్లాడలే వాళ్ళు. ఎందుకంటే దే నో దేర్ పార్టీస్ ఇంట్రెస్ట్ కదా, వాళ్ళ రాజకీయ ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉంటాయి కదా. సో ఆ భయం అనుమానం ఉంది. కానీ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటే, మీరు అడిగారు క్వశ్చన్, తెలంగాణ బీజేపీ నిర్ణయము తెలంగాణలో లేదు. తెలంగాణ బీజేపీ సోల్ కాస్త తెలంగాణ గడపలేదు, అది సమస్య. తెలంగాణ బీజేపీ సోల్ ఢిల్లీలో ఉంది. సో ఢిల్లీ నాయకత్వం తీసుకునే నిర్ణయాలు బట్టే వాళ్ళు ఇక్కడ జరుగుతున్న వాటిని సీరియస్గా తీసుకోవడం లేదు. ఇదంతా తెలంగాణ వాదం పెరగటానికి ఉపయోగపడుతుంది. ఇది బీఆర్ఎస్కే ఆయుధంగా మారుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అపోజిషన్ స్పేస్లో మనం కొట్టేశారు. ఇప్పుడు ఇలాగే సెంటిమెంట్ పెరిగితే బీఆర్ఎస్ లాభపడుతుంది. దీన్ని బీఆర్ఎస్ స్కిల్ఫుల్గా ఎక్స్ప్లాయిట్ చేయగలుగుతోంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు అని చెప్పి క్యాంపెయిన్ నడుపుతోంది బీఆర్ఎస్. ఇవన్నీ అటచ్చి ఇటచ్చి అల్టిమేట్గా కాంగ్రెస్ బెనిఫిట్ కాదు, బీజేపీ బెనిఫిట్ కాదు, బెనిఫిట్ అయ్యేది బీఆర్ఎస్కు. అందులో క్లియర్, అందరికి డౌటే లేదు కదా. సో కానీ మరి బీజేపీ ఎందుకు భయపడతలేదంటే, ఏముంది బీఆర్ఎస్ ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ లాభపడదు అనుకోండి, అందులోకి వెళ్ళి ఎవరో ఒకరిని మనం ఏక్నాథ్ షిందేలో సృష్టించలేమా? ఇదివరకు చెప్పింది కదా బీజేపీ వాళ్ళు, ఏక్నాథ్ షిందేలు వస్తున్నారని. సో మళ్ళీ బీఆర్ఎస్లోకి ఏక్నాథ్ షిందేని సృష్టించవచ్చు, లేదా బీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు మనమే లాగేసుకోవచ్చు, లేదంటే అరవింద్ కేజ్రీవాల్ లాగా లోపలేయచ్చు, ఏదన్నా చేసే, లేదా తృణమూల్ కాంగ్రెస్ను శివసేనను ఎన్సీపీని చీల్చినట్టు చీల్చవచ్చు. ఏముంది, ఇవన్నీ కుదరకపోతే పొత్తు పెట్టుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లాగా. సో ఇవన్నీ జరిగితే ఇప్పుడు టీడీపీకి జరిగిందే కదా, ముందు వాళ్ళ పార్లమెంటరీ పార్టీని విలీనం చేసుకున్నారు, తర్వాత టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారు కదా. సో ఇక్కడ కూడా అదే జరగచ్చు, ఏమున్నది అనేటువంటి ధైర్యం బీజేపీకి ఉండొచ్చు. బీఆర్ఎస్ ఏం చేసినా ఏముంది, ఎట్లా కమ్మేయచ్చు అని అనుకుంటున్నట్టున్నారు. అందుకే తెలంగాణలో జరిగే పరిణామాలు మీరు అన్నట్లు ఖచ్చితంగా తెలంగాణ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పనులు, తెలంగాణలో జరిగిన పరిణామాలు కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార సరళి ఖచ్చితంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వ్యవహార సరళి, కూటమిలో బీజేపీ భాగంగా ఉంది కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తెలంగాణలో అవి నెగిటివ్గా పరిణమిస్తున్నాయి, దాంట్లో డౌట్ లేదు. మీరు ఎనీ బీజేపీ నాయకుని అడగండి అది చెప్తాడు, నిజమే సార్, కానీ ఏం చేయాలి సార్, మా నాయకత్వం మా సోల్ అక్కడ ఉంది, వాళ్ళు డిసైడ్ చేయాలి, వాళ్ళకి అది అర్థమవుతలేదు, వాళ్ళు చూసుకున్నానులే బీఆర్ఎస్ పెరిగితే ఏమవుతుంది సంగతి మనం ఏం తర్వాత చూసుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉన్నారేమో. ఎందుకంటే కాంగ్రెస్ ముక్తి తెలంగాణకు ఉపయోగపడుతుంది కదా బీఆర్ఎస్ పెరగడం. సో గతంలో కూడా బీఆర్ఎస్ పెరగడానికి వాళ్ళే వ్యతిరేకించలే కదా. బీఆర్ఎస్ పెరగడానికి అడ్డంకిగా ఉన్నాడనే కదా బండి సంజయ్ తీసేసింది, మనందరూ తెలుసు కదా. సో అందువల్ల బీఆర్ఎస్ పెరిగితే ఏమున్నదిలే అనుకుంటున్నట్టుంది బీజేపీ జాతీయ నాయకత్వం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ టాపిక్ సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాళ నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం, చూస్తూనే ఉండండి 99.